చైనాకు సంబంధించినటువంటి సీసీటీవీ కంపెనీలని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి గతంలో మొత్తం 90% వరకు చైనా కంపెనీలు తయారు చేసినటువంటి సీసీటీవీల మీదనే భారతదేశం ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు 80% మన యాప్స్ ద్వారా మనల్ని మన మొబైల్ కంపెనీస్ని కంట్రోల్ చేసే పరిస్థితి కావచ్చు, మనపైన గూఢచర్యం చేసే పరిస్థితి కావచ్చు, వీటన్నిటికీ కూడా భారత ప్రభుత్వం నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు సంబంధించినటువంటి సీసీటీవీ కంపెనీలని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే చైనీస్ కంపెనీలకు సంబంధించినటువంటి సీసీటీవీలని మార్కెట్లోకి విడుదల చేసే క్రమంలో అనేక నిబంధనల్ని, చాలా సీరియస్ నిబంధనల్ని తీసుకురావడము అండ్ చైనీస్ ప్రోడక్ట్స్ని చాలా వరకు క్రమక్రమంగా భారతదేశంలో తగ్గించే ఒక ప్రయత్నం ముమ్మరంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా నడుస్తున్నటువంటి టైంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చైనా సీసీటీవీల నిషేధం అనే నిర్ణయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకుముందు భారత ప్రభుత్వము చైనాకు సంబంధించినటువంటి కొన్ని యాప్స్ని నిషేధించింది. ఇప్పుడు సీసీటీవీల వంతు వచ్చింది. సీసీటీవీలని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు అని అంటే కనుక అందులో చైనాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సీసీటీవీ కంపెనీలు ఉన్నాయి. Hikvision, TP Link, Dahua అనే కంపెనీలు. వీళ్ళు 2024 వరకు కూడా భారత సీసీటీవీ మార్కెట్లో 1/3 అంటే 3/4 భాగం వాళ్ళ మార్కెట్ షేరే ఉండింది. సో ఈ 3 కంపెనీలే నడిపిస్తూ వచ్చాయి. ఈ 3 కంపెనీలు కాకుండా చైనాకు సంబంధించిన అనేక కంపెనీలు భారతదేశంలో సీసీటీవీ బిజినెస్లో ఎక్కువగా సీసీటీవీ కెమెరాల్ని అమ్ముతూ వచ్చాయి. ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ చేయబడేటువంటి విధానాన్ని రూపొందించి తీసుకురావడంతో నిజంగా భారతదేశంలో నిఘా కార్యకలాపాలు నిర్వర్తించడానికి, భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని నిఘా ద్వారా, గూఢచర్యం ద్వారా తెలుసుకోవడానికి, ఇక్కడ సర్వీలియన్స్ నిర్వహించడానికి, ఈ మన దైనందిన జీవితాల్లో మనకు సంబంధించిన వ్యాపార సముదాయాల్లో మన ఇళ్లలో పెట్టుకున్నటువంటి సీసీటీవీ ద్వారా వచ్చేటువంటి డేటాని వాళ్ళు ముఖ్యంగా చైనా దాన్ని వాళ్ళ యుద్ధ అవసరాల కోసం వినియోగించుకుంటోందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించి అనేక అంశాలు ఈ మధ్యకాలంలో చర్చలోకి వస్తున్నటువంటి టైంలో ఫస్ట్ డైరెక్ట్గా చైనాకు సంబంధించిన సీసీటీవీని డైరెక్ట్గా బ్యాన్ చేయడం కుదరదు. కాబట్టి మన డిపెండెన్సీ కూడా వాళ్ళ మీద ఎక్కువగా మనం ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఒకేసారి దాన్ని ఆపకుండా భారతదేశంలోని స్వదేశీ కంపెనీల ఉత్పాదకతను పెంచి స్వదేశీ కంపెనీలు మన టెక్నాలజీని వినియోగించేటువంటి సీసీటీవీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉత్పాదకత పెంచి వీళ్ళ మార్కెట్ షేర్ పెరిగిన తర్వాత ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి వాటి మీద నిషేధం విధించడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామము. ఎందుకంటే సీసీటీవీలు మనము మొన్న ఆయతుల్లా అలీ ఖమనైని ఎలాగైతే హతమార్చారో ఆ హతమార్చడానికి ఇరాన్కి సంబంధించిన సుప్రీం లీడర్ సహా 49 మంది కీలక నాయకుల్ని ఒకేసారి ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో చంపేసింది. దీనికి మేజర్గా వాళ్లకు డేటా వాళ్ళ నిఘా అంతా కూడా సీసీటీవీలను ఉపయోగించే చేశారని మొసాద్ నిర్వహించిందని మనకు తెలుసు. తెహ్రాన్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ కెమెరాలని అండ్ అక్కడ వినియోగిస్తున్నటువంటి అనేక సీసీటీవీ కెమెరాలని హ్యాక్ చేయడం ద్వారా, అక్కడ ఉన్నటువంటి డేటాని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా వాళ్ళ సీసీటీవీని వీళ్ళు యాక్సెస్ చేయడంతో అక్కడ జరుగుతున్నటువంటి ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు అనేది ఈజీగా గమనించడానికి వీలు కుదిరింది. తద్వారా ఇరాన్ సుప్రీం లీడర్ సహా 40 మందికి పైగా కీలక నాయకుల్ని ఒకే వేటులో, ఒకే స్ట్రైక్స్లో అటాక్ చేసి చంపేశారు. సో అంటే ఈ వల్నరబిలిటీ ప్రతి దేశానికి ఉంటుంది. ఏదైనా సరే ఒక టెక్నాలజీ ఆ దేశంలో మనం పెట్టాము అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సీసీటీవీని మన దేశంలో విపరీతంగా చైనా సీసీటీవీలు మనం వాడితే మన పైన పూర్తి నిఘా పెట్టడానికి చైనాకు ఉపయోగపడుతుంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులే వస్తే ఆ డేటాను ఉపయోగించి మనపైనే దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని పూర్తిగా ఇప్పుడు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అండ్ దీంట్లో భారత ప్రభుత్వం ఏం చేసింది, ఎటువంటి చర్యలకు పూనుకుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ భారత ప్రభుత్వం ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్, ER అంటారు,
ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ నార్మ్స్ని అంటే నిబంధనల్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్యకాలంలో. ఇది 2024లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి నిబంధన ప్రకారము ఏదైనా సరే ఒక కంపెనీ ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేస్తున్నట్లయితే కనుక ఐటీ కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగానికి సంబంధించి కావచ్చు, ఏదైనా వస్తువుల్ని తయారు చేస్తే ఆ వస్తువులకు సంబంధించినటువంటి కాంపోనెంట్స్, రా మెటీరియల్ కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి, ఏ దేశం నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నారో కూడా వివరించాలి. మీరు అసెంబుల్ చేస్తే కనుక అసెంబ్లింగ్ చేస్తున్నటువంటి ఆ పార్ట్స్ని, ఆ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో మనం ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వివరించాల్సి ఉంటుంది. అండ్ దాన్ని బేస్ చేసుకుని అంటే చైనాకు సంబంధించినటువంటి ఒకవేళ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కనుక వచ్చినట్లయితే దానికి ఒక ప్రత్యేకమైన స్థితిలో దానిపైన స్క్రూటినీ చేసి అందులో నిజంగానే మనకు హానికరమైనవి, భారతదేశ సమగ్రతకు భంగం కలిగించేవి, లేకపోతే మన భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉండేటువంటి అంశాలు ఉన్నాయో లేదో పరిగణలోకి తీసుకొని కానీ ఆ తర్వాత ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్కి, ఆ పర్టికులర్ సంస్థకి పర్మిషన్స్ ఇస్తారు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఉత్పత్తిని పెంచడానికి. సో ఈ నేపథ్యంలో చైనాకు సంబంధించినటువంటి చిప్స్ని వినియోగిస్తున్నటువంటి ఈ సీసీటీవీ మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ కూడా ఆల్మోస్ట్ బ్యాన్ చేసేశారు. అండ్ చైనా కంపెనీలు పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టుగా సమాచారం. అంతేకాదు చైనా చిప్స్ని మనం వాడుతున్నటువంటి నేపథ్యంలో, ఈ సీసీటీవీలో వాడుతున్నటువంటి నేపథ్యంలో చైనాకి ప్రత్యామ్నాయంగా తైవాన్కి సంబంధించినటువంటి చిప్స్ని కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తోంది. ఖచ్చితంగా చిప్స్ మీద మనం వేరే దేశాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి స్వదేశీ చిప్స్ని, స్వదేశీ సెమీ కండక్టర్స్ని మనం తయారు చేసుకునేంత వరకు మనము కొంచెం హానికారకంగా లేనటువంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వైపు భారత ప్రభుత్వం అనుమతిస్తోంది. చైనాను పూర్తిగా నిషేధిస్తోంది. చైనా వైపు డిస్కరేజ్ చేస్తూనే అటు తైవాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. తైవాన్ చిప్ ఇండస్ట్రీ చాలా మనకు భారతదేశంతో, తైవాన్తో మనకున్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఈవెన్ తైవాన్ కంపెనీస్ మన భారతదేశంలో సెమీ కండక్టర్స్కి సంబంధించి వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ వైపు కొంత మొగ్గు చూపమని మన మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్తూ ఉన్నారు. సరే, వీళ్ళ మార్కెట్ స్టాండర్డ్స్, మార్కెట్ షేర్ ఏ విధంగా ఉంది? మరి నిజంగానే మనం చైనా మీద ఆధారపడి ఉన్నాం కదా, ఈరోజు మన భారతీయ ఉత్పత్తుల మీదనే మనము నిజంగా మన అవసరాలకు తగ్గట్టుగా సీసీటీవీని మనం తయారు చేసుకోగలమా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తోంది. సుమారు 80% వరకు భారతదేశపు కంపెనీలే ఇప్పుడు సీసీటీవీని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. గతంలో ఈ నెంబర్ రివర్స్గా ఉండేది. గతంలో మొత్తం 90% వరకు చైనా కంపెనీలు తయారు చేసినటువంటి సీసీటీవీల మీదనే భారతదేశం ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు 80% సీసీటీవీ మన అవసరాలకు తగ్గట్టుగా 80% భారతదేశంలోనే మనం తయారు చేసుకుంటున్నాము. అండ్ చైనాని పూర్తిగా కట్ చేశాము. ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్నిటిని మనం తీసుకుంటున్నాం. లైక్ యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చే సీసీటీవీలు కావచ్చు, లేకపోతే తైవాన్కి సంబంధించినటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇందులో మేజర్గా STQC అనే ఒక నిబంధన తీసుకొచ్చారు. అదేంటంటే స్టాండర్డైజేషన్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ అని. ఈ సర్టిఫికేషన్ ఆధారంగానే చైనాకు సంబంధించిన చిప్స్ వినియోగించినా, లేకపోతే చైనీస్ కాంపోనెంట్స్ని సీసీటీవీలో వాడినా వాటన్నిటినీ కూడా ఈ STQC నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఆ STQC క్లియరెన్స్ తీసుకోవడం అనేది తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు చాలా సంస్థలు వెళ్ళిపోతున్నాయి. అందులోని చైనాకు సంబంధించిన సంస్థల్లో ఇప్పటికే షియామీ కావచ్చు, లేకపోతే రియల్మీ, ఇట్లాంటి సంస్థలు ఇంతకుముందు సీసీటీవీలు తయారు చేసేవి. ఇప్పుడు వాళ్ళు ఆ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళకి సంబంధించినటువంటి హిక్విజన్, దహువా, అదేవిధంగా TP లింక్ లాంటి సీసీటీవీ సంస్థలు ఇప్పుడు పూర్తిగా వాళ్ళ కార్యకలాపాలని భారతదేశంలో నిలిపివేసే పరిస్థితిలోకి వచ్చాయి. ఇక మన వైపు ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి నేను చెప్తాను. మన భారతదేశానికి సంబంధించిన బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. CP+, క్యూబో, ఇది హీరో గ్రూప్ వాళ్ళది. క్యూబో, ప్రామా, మ్యాట్రిక్స్ అండ్ స్పర్శ్, ఇట్లాంటివన్నీ కూడా చైనాకు సంబంధించినటువంటి కంపోనెంట్స్ వాడకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానాన్ని, కాస్త తైవానీస్ టెక్నాలజీని వినియోగించి వీళ్ళు సీసీటీవీలు తయారు చేస్తున్నారు. ఇవి భారతీయ కంపెనీలు. వీటి మార్కెట్ షేర్ సుమారు 80% పైగానే ఉంటుంది భారతదేశంలో సీసీటీవీకి సంబంధించి అని మనకు తెలుస్తోంది. సో మరి ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? నిజంగా చైనీస్ ప్రోడక్ట్స్ని, ఇప్పుడు చైనీస్ సీసీటీవీని వినియోగిస్తున్న వాళ్ళు ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి క్లియర్ నామ్స్ ఏమీ విడుదల కాలేదు. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు కొంతకాలం పాటు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాటిని ఇప్పుడు వినియోగదారుల మీద ఎఫెక్ట్ ఏం పడకుండానే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, లేకపోతే కూడళ్ళు, లేకపోతే మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, వీటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీల్లో చైనీస్ ప్రోడక్ట్స్ని వాడకుండా ఉండే విధంగా ఇంతకు ముందంతా కూడా చర్యలు తీసుకుంటూ వచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ అట్లాంటి పరిస్థితులు లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీసీటీవీని
చైనా నుంచి కనుక కొనుగోలు చేసినట్లయితే వాటి విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ వాటిని మళ్ళీ రీప్లేస్ చేస్తారా, లేదంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి రీప్లేస్మెంట్ లాగా లేదా అందులో వాడినటువంటి చైనీస్ కాంపోనెంట్స్కి మన భారతీయ కాంపోనెంట్స్ జోడించే ఏమైనా ప్రయత్నం చేస్తారా, ఆల్రెడీ వినియోగిస్తున్నటువంటి సీసీటీవీల్లో ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, వీటన్నిటి మీద కూడా భారత ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయాల్సి ఉంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు వాటికి సంబంధించినటువంటి నిబంధనలు, వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా, నామ్స్ కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే చైనా మీద డిపెండెన్సీని మనం తగ్గించుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని దృష్టిలో ఉంచుకొని మన సీసీటీవీలు లేదా మనకు సంబంధించినటువంటి ఈ పవర్ గ్రిడ్స్ మీద వాళ్ళు హ్యాక్ చేయవచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీని యూజ్ చేసి మన యాప్స్ ద్వారా మనల్ని మన మొబైల్ కంపెనీస్ని కంట్రోల్ చేసే పరిస్థితి కావచ్చు, మనపైన గూఢచర్యం చేసే పరిస్థితి కావచ్చు, వీటన్నిటికీ కూడా భారత ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. ఒక ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. అండ్ ఈ వార్తా కథనాన్ని మీకు తెలిసిన వాళ్ళతో కూడా పంచుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరైనా సరే సీసీటీవీ కొనుక్కోవాలనుకుంటే, ఇప్పుడు మనం మామూలుగా కూడా ఇళ్లలో కూడా సీసీటీవీలు వాడుతూ ఉన్నాము, మన వ్యాపార సముదాయాల్లో కూడా సీసీటీవీలు పెట్టుకుంటున్నాము, చిన్న చిన్న షాప్స్లో కూడా మనం సీసీటీవీలు పెట్టుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు సీసీటీవీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక చైనా కంపెనీలకు సంబంధించి కాకుండా భారతీయ కంపెనీలా కాదా అని తరచి చూసుకొని వాటినే కొనుగోలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.